గోపాల్పురం సిఎస్సిలో సస్పీషియస్ డయేరియా కేసెస్, అది కూడా మైల్డ్ డయేరియా కేసెస్ అనేది మనకి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో వెంటనే మనము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేస్తాం. చాలా వరకు నిన్ననే డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఈరోజు కొత్తగా ఇంకొక 4 మెంబర్స్కి సింప్టమ్స్ రావడం జరిగింది. దానివల్ల మనము ఒక నెంబర్ అనేది కొంచెం కన్సిడరబుల్ నెంబర్, అది కూడా స్టాండర్డ్ విలేజెస్, ఒకే విలేజ్ నుంచి అయితే మనకి డెఫినెట్గా రీజన్ ఏంటి అనేది తెలిసేది. కానీ ఇది ఒక విలేజ్లో 2 కేసెస్, ఒక విలేజ్లో 3 కేసెస్ ఇలా ఉన్నాయి. సో ఈ కేసెస్ ఇలా ఉన్నాయి కాబట్టి మనము ఒక రీసెర్చ్ టీమ్ని జీజీహెచ్ రాజమండ్రి నుంచి కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు. అలానే మనకి పాజిటివ్గా ఉన్న కేసెస్, సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరి స్టూల్ శాంపిల్స్ కూడా తీసుకొని మనం ల్యాబ్కి పంపించడం జరిగింది ఫర్ కల్చర్. అలానే మన బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే ఇది బ్యాక్టీరియల్ ఏమైనా ఉందా, అదర్వైజ్ వాట్ ఆర్ ద రీజన్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి. అలానే ఎక్స్ప్లోర్ చేస్తూనే ట్రీట్మెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఏ విలేజ్ నుంచి అయితే మనకి ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై అయినాయో ఆ విలేజ్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నిన్ననే మనం ఆల్ ట్యాంక్స్ అన్నీ డ్రై చేసాము. సో వాళ్ళన్నిటికీ క్లోరినేషన్ చేసుకొని మరలా ఈరోజు కూడా సెకండ్ క్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అంటే వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ సర్వైలెన్స్, ప్రతి విలేజ్లో కూడా మనం హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. హౌస్ టు హౌస్ సర్వైలెన్స్ చేస్తున్నాం. అలానే కొందరు ఎవరైతే వనరబుల్ గ్రూప్స్ అనుకుంటున్నామో, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎన్ఆర్ఈజెస్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా 1-to-1 ఇంటరాక్ట్ అయ్యి ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వడం, అలానే వాళ్ళకి ఓఆర్ఎస్ సాచెట్స్ ఇవ్వడం. అలానే వాళ్ళ మెడిసిన్ ఏంటమ్మా, లాక్టోబాసిల్లస్ కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. అలానే మన విలేజ్ లెవెల్ టీమ్స్ని పెట్టాము. సో వాళ్ళు ఈ సిచ్యువేషన్ నార్మల్గా అయినంత వరకు విలేజ్లోనే ఆఫీసర్స్ అందరూ ఉండి మానిటర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ సీరియస్ కండిషన్తో ఎవరూ లేరు. మనకి గతంలో వచ్చిన డయేరియా కేసెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మైల్డ్ డయేరియా మాత్రమే రిపోర్ట్ అయింది. అందరితో పేషెంట్స్తో నేను మాట్లాడాను, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళ వైటల్స్ అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. ఫర్దర్ కేసెస్ రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. దాంతోపాటు రూట్ కాజ్ ఏంటి అనడానికి కూడా డిఫరెంట్ టీమ్స్ హెల్త్ సైడ్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ నుంచి, దిస్ టైమ్ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎక్కడైనా ఎయిర్ క్వాలిటీస్ ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయని వాళ్ళ ద్వారా కూడా మనము శాంపిల్స్ తీసి వాళ్ళ ల్యాబ్స్ కూడా పంపించడం జరిగింది. గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా, ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది, దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. ఇప్పుడు అంటే గత 3 రోజులుగా జరుగుతున్న పరిస్థితుల్ని మనం పరిశీలించిన, ఇప్పుడు పేషెంట్లను కూడా చూసినా కానీ ప్రధానంగా గత 4 రోజులుగా ఎండల యొక్క తీవ్రత బాగా పెరగడం, ఇక్కడ ఇది పూర్తిగా పొగాకు రైతులు పొగాకు సాగు నేపథ్యం ఉన్న సందర్భంలో ఇక్కడ కొంత అంటే ఇంకా ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. కానీ ఉన్న ఒక అంచనాలు అంటే నాయకులు చెప్తున్నది కానీ, రైతులు చెప్తున్నది కానీ, పేషెంట్స్ చెప్తున్నది బట్టి ఒక అవగాహన ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఎండల తీవ్రత బాగా పెరగడం, ఈ పొగాకు వీటి యొక్క పని విషయంలో ఉన్నప్పుడు కొంత ఏమన్నా తీవ్రమైన ఒక డీహైడ్రేషన్కి గురవడమా, లేదు ఏదన్నా మందు స్ప్రే చేసినప్పుడు అవి ఇన్హేల్ జరిగి ఆ యొక్క మందుల యొక్క ప్రభావం ఏమైనా స్ప్రే చేసిన తర్వాత అది కొంత ప్రభావం అయి ఉండొచ్చు. అదేవిధంగా వాటర్ కూడా ఎలా ఉందనేది, వాటర్ కంటామినేషన్ అయినా జరిగిందని
అటు వాటర్ టెస్టులు చేస్తున్నారు అధికారులు, మరో పక్కన సాయిల్ టెస్టులు చేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ దగ్గర స్టూల్ టెస్టులు కూడా చేసి అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటి అనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం. మరో పక్కన ఇవి పెరగకుండా 10 వైద్య బృందాలని డిఎంహెచ్ఓ గారు అండ్ అదేవిధంగా డిసిహెచ్ఓ గారు అలాగే ఇక్కడ ఉండే వైద్య బృందాలు అందరూ కూడా కలిసి ఆ వైద్య బృందాలని ఆయా గ్రామాలకు పంపించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఇవి పెరగకుండా ఏ రకంగా నివారించాలి అనేది ఒకటి. మూడవది దీని యొక్క మూలాలను గ్రహించి వాటి నుంచి మళ్ళీ అవి పునరావృతం కాకుండా చేయడం. వీటన్నిటి విషయంతో పాటు ఇక్కడ ఇప్పటి వరకు అంటే నిన్నటి ఉదయం వరకు 25 మంది డయేరియా కేసులు నమోదైతే అందులో 19 మంది డిశ్చార్జ్ చేసి వైద్యం పూర్తి చేసి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 6 మంది ఉన్నారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఇంకో 4 జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఒకరు డిశ్చార్జ్ అవగా ప్రస్తుతం 9 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా వైద్యం అందించడంతో పాటు ఇవి పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజలకు విన్నవిస్తున్నాం, రైతులకు విన్నవిస్తున్నాం, కార్మికులకు విన్నవిస్తున్నాం. ఎండల తీవ్రత బాగా పెరిగింది కాబట్టి వాటి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిహైడ్రేషన్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పొలాల్లోకి పనులకు వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏదన్నా స్ప్రే చేసినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటితో పాటుగా మనం తీసుకునే ఆహారం, త్రాగునీరు కావచ్చు, ఆహారం కావచ్చు, కొంచెం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా వీటికి మూల కారకాలు ఏంటనేది ఇంకా తెలియలేదు కాబట్టి అవి తెలిసే వరకు మనం కొంచెం అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మిగతా 3 మండలాల్లో కూడా వారిని అప్రమత్తత చేయడం జరిగింది. ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది, రైతుల్ని, అదేవిధంగా అక్కడ ఉండే కార్మికులను కూడా అప్రమత్తత జరిగింది. ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతల యొక్క వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం జాగ్రత్తలు వహించడంతో పాటు ఏ చిన్నది సంఘటన మీ దృష్టికి వచ్చినా వెంటనే మాకు తెలియపరచండి. మేము అప్రమత్తంగా ఉన్నాం, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. అవసరమైన వైద్య సౌకర్యాలు కావచ్చు, అవసరాలకి అవసరమైన ఆ ఎక్కువ ఎక్విప్మెంట్ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలలో ఒక్కొక్క గ్రామం నుంచి 1, 2 అలా కేసులు రావడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా మొత్తం 25 కేసులు రావడంతో 19 కేసులు ఆల్రెడీ ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. నిన్నటి వరకు ఇక్కడ 6 కేసులు ఉండటం జరిగింది. ఈ 6 కేసులు కూడా బాగానే రికవర్ అవ్వడం జరిగింది. రెండవది రాత్రికి 4 కేసులు కొత్తగా రావడం జరిగింది డయేరియా వాంతులతోటి. అయితే మొత్తం 10 కేసుల్లో 1 కేసు డాక్టర్ గారు ఆల్రెడీ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 9 కేసులు మాత్రమే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గోపాలపురంలో ఉన్నాయి. వాళ్ళు కూడా బాగానే రికవర్ అయ్యి బాగున్నారండి. తర్వాత ఈ ఎఫెక్టెడ్ విలేజెస్ అన్నీ కూడా కలెక్టర్ గారి సూచనల మేరకు అలాగే మా హైయర్ అథారిటీస్ సూచనల మేరకు కూడా 10 క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది డాక్టర్ల పర్యవేక్షణలో. అలాగే హౌస్ టు హౌస్ సర్వేలెన్స్, డోర్ టు డోర్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నామండి. ఏ విధమైన సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే కనుక వాళ్ళకి తక్షణం ట్రీట్మెంట్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి వాటర్ శాంపిల్స్, స్టూల్ కలెక్షను నిన్ననే తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇవాళ సాయంకాలానికి మాకు వస్తుందండి. అలాగే మెడికల్ కాలేజీ నుంచి కూడా మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీంని రప్పిస్తున్నాం. వాళ్ళు కొద్ది క్షణాల్లో ఇక్కడికి వచ్చి ఈ శాంపిల్స్ కూడా సేకరించడం జరుగుతుంది. ఈ ఎఫెక్టెడ్ విలేజెస్ అందరూ కూడా టొబాకో ఫీల్డ్కి సంబంధించిన వారుగా గుర్తించడం జరిగిందండి. దానికి సంబంధించిన కారణాలు కూడా కలెక్టర్ గారు చూసిన మేరకు లైన్ డిపార్ట్మెంట్స్ వారు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పంచాయతీరాజ్ వారు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఫీల్డ్లో సర్వే చేసి వాటర్ ట్యాంకుల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయేమో అదొకటి, అలాగే పైప్ లైన్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయేమో కూడా చర్యలు చేపట్టారండి. అలాగే శానిటేషన్ కూడా జరుగుతుందండి గ్రామాల్లోనూ. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.